ఒక అధికారిక పత్రం ఆధారంగా ఆ భవనాలకు నంబర్లిచ్చే విధానం గురించి తెలుసుకుందాం. సరే, దీన్ని కొంచెం వివరంగా చూద్దాం. ఖచ్చితంగా అండి. ఇండ్ల జాబితా తయారు చేసేటప్పుడు భవనాలకు నంబర్లివ్వడమంటే ఏంటంటే కేవలం 1, 2, 3 అని లెక్క పెట్టడం కాదండి. అదొక పకడ్బందీ వ్యవస్థ. నిజమే. అంటే సాధారణంగా అధికారులకు వీధుల్లో సర్వే చేస్తున్నప్పుడు ప్రధానంగా 3 రకాల పరిస్థితులు లేదా ఇళ్లు కనిపిస్తాయి. హ్మ్, మొదటిది మున్సిపాలిటీ వాళ్లు సక్రమంగా నంబర్లిచ్చిన భవనాలు. రెండవదేంటంటే నిర్మాణం జరగని ఖాళీ స్థలాలు లేదా నంబర్లున్నా అవి క్రమపద్ధతిలో లేనివి. ఓహో, అలాగా. అవును. ఇక మూడవది అసలు ఎలాంటి నంబర్లు ఇవ్వబడని భవనాలన్నమాట. దీన్ని మరింత సులభంగా అర్థం చేసుకోవాలంటే ఈ 3 పరిస్థితులను బట్టి భవనాలకు నంబర్లు ఇచ్చే విధానం కూడా మారుతుంది. రైట్. మొదటి రకం భవనాల విషయంలో ఆ స్థానిక సంస్థలు ఇచ్చిన పద్ధతిని సర్వేలో కూడా అనుసరిస్తారు. అంటే ఆ మొదటి పరిస్థితి బాగానే ఉంది. కాని మన దగ్గర రాత్రికి రాత్రే కొత్త ఇళ్ళు పుట్టుకొస్తుంటాయి కదా. 10, 11 ఇలా క్రమపద్ధతిలో ఉన్న రెండిళ్ల మధ్యలో అకస్మాత్తుగా ఒక కొత్త ఇళ్లు వెలిస్తే పరిస్థితేంటి? ఆ సమస్యను పరిష్కరించడానికే ఈ ఉపసంఖ్యలు అంటే సబ్ నంబర్స్ ఇస్తారన్నమాట. ఉదాహరణకు మీరు అన్నట్లు 10 మరియు 11 నంబర్ల మధ్య కొత్త ఇళ్లు వస్తే దానికి 10/1 అని నంబరిస్తారు. ఓ, 10/1 అన్నమాట. అవునవును. అంటే 10వ నంబరు భవనం పక్కనే ఈ కొత్తిల్లు వచ్చిందని లెక్క. ఒకవేళ వీధి చివర్లో ఇళ్ళు ముగిశాక కొత్తవి వస్తే? హా, అప్పుడెలా? అంటే మున్సిపల్ నంబర్లు ఒక 120 దగ్గర ఆగిపోతే అక్కడ్నుండే కొత్త వాటికి 121, 122 అని ఇస్తూ వెళ్తారు. ఇక్కడే ఒక ఆసక్తికరమైన విషయం ఉందండి. మునిసిపల్ నంబర్లు స్పష్టంగా ఉన్నప్పుడు ఉపసంఖ్యలిస్తాం సరే, కానీ అసలు క్రమపద్ధతి లేని 2వ, 3వ పరిస్థితుల్లో ఉన్న ఇళ్లకు ఏమి చెయ్యాలి? కరెక్ట్ ప్రశ్న. అంటే అక్కడ అసలు సరైన నంబర్లే లేనప్పుడు ఈ 10/1 లాంటి ట్రిక్స్ పనిచెయ్యవు కదా. నిజమే. ఆ పరిస్థితిలో ఉన్న ఇళ్లకు లేదా ఖాళీ స్థలాలకు ఈ పత్రంలో ఒక ప్రత్యేకమైన నిబంధనుంది. వాటికి కొత్తగా ఏ నంబర్లిచ్చినా ఆ నంబర్ల ముందు తప్పనిసరిగా సిఎన్ అనే ఆంగ్ల అక్షరాలను చేరుస్తారు. సిఎన్ అక్షరాలా? అంటే ఏంటి? సిఎన్ అంటే సెన్సస్ నంబర్ అని అర్థం. అంటే ఇది మున్సిపాలిటీ ఇచ్చిన పర్మనెంట్ నంబర్ కాదని, కేవలం తాత్కాలిక గుర్తింపు కోసం లేదా ఈ జాబితా సమయంలో కొత్తగా గుర్తించారని దీని ద్వారా స్పష్టమవుతుంది. ఆ సిఎన్ కోడ్ చూడగానే ఇట్టే తెలిసిపోతుందన్నమాట. చాలా స్మార్ట్ సిస్టమ్ కదూ. ఖచ్చితంగా.